యా హాయ్ గైస్. ఓకే, మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. సో ఈ జాబ్ వచ్చేసి ఏంటంటే అమెజాన్ అనమాట. అమెజాన్లో బార్కోడ్ స్కానింగ్, పిక్కర్ బార్కోడ్ స్కానింగ్. సో మీకు నేను కొన్ని వీడియోలో కూడా చెప్పాను, అమెజాన్ అండ్ మోర్ కలిసి చేస్తున్నాయి ఇప్పుడు. సో సో ఇవి డార్క్ స్టోర్ అంటే ఓన్లీ ఆన్లైన్ స్టోర్లోకి కస్టమర్స్ రారనమాట. ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు. సో ఆ అమెజాన్ యాప్లో ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో ఐటమ్స్, అవి పిక్ చేసి బార్కోడ్ స్కాన్ చేసి అవి ప్యాక్ చేసి పక్కన పెడితే డెలివరీ బాయ్ వచ్చి తీసుకెళ్తాడు. సో మీ పని ఏంటంటే పిక్ చేసి బార్కోడ్ స్కాన్ చేసి పెట్టాలన్నమాట. సో దీని గురించి మనం ఇంకా ఫుల్గా తెలుసుకుందాం. ఏ లొకేషన్లో ఉంది, ఎంత ఉంది, ఎట్లా ఉంది, వర్క్ ఏందనేది ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. ఓకే ఓకే సో అర్జెంట్ రిక్వైర్మెంట్ పిక్ బార్కోడ్ స్కానింగ్ అంటే మీరు చేసే వర్క్ ఏంటంటే ప్యాకింగ్ చేయాలన్నమాట. సో పిక్ చేసి ప్యాక్ చేయాలంటే కస్టమర్ ఏదైతే ఆర్డర్ ఇస్తాడో ఆ ఆర్డర్స్ను పిక్ చేసుకొని స్కాన్ చేసి సో ఒక ప్యాక్ చేసి అక్కడ పెట్టేసేయాలి. అది మీ వర్క్ వచ్చేసి. ఓకే, అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ అమెజాన్ చెప్పాను కదా, అమెజాన్ అండ్ మోర్ కలిసి చేస్తున్నాను అనమాట. సో ఇది టోటల్ అమెజాన్ హ్యాండ్ఓవర్ అయిపోయింది అనమాట ఇది. ఓకే, సో ఇదండి పిక్ బార్కోడ్ స్కానింగ్ జాబ్. ఇందులో మేల్ అండ్ ఫీమేల్స్ ఉన్నాయి. సో నేను చెప్పేది అంటే ఫ్రెషర్స్ మంచి అవకాశం. వాళ్ళు అడిగేది చాలా ఫ్రెషర్స్, ఎక్కడ వర్క్ చేయని వాళ్ళు, 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎక్కడ వర్క్ చేయని వాళ్ళు, సో ఏ వర్క్ తెలియని వాళ్ళు, ఈఎస్ఐ పిఎఫ్ కట్ కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళకైతే మంచి లైఫ్ ఇస్తున్నారు. ఏ లొకేషన్ అంటే ఆ లొకేషన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొన్ని లొకేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. మియాపూర్ ఓల్డ్ అవిస్పేట్ అంటే రెండు కాదు. మియాపూర్ పక్కన అది మన ఓల్డ్ అవిస్పేట్ ఉంది కదా, అల్విన్ కాలనీ నుంచి అవిస్పేట్, అక్కడ లొకేషన్ ఉంది. కుకట్పల్లి నుంచి మన ప్రగతి నగర్ వెళ్ళే రూట్లో ఒకటి ఉంది. సైనిక్ పూరి అంటే ఇది ఎక్కడ వస్తుంది అంటే నేరెడ్మెట్ రైలు పట్టాల పక్కనే ఉంటుంది స్టోర్ ఇది. నేరెడ్మెట్ క్రాస్ రోడ్ సైనిక్ పూరి అంటే. గౌల్దొడ్డి గచ్చిబౌలి అంటే గచ్చిబౌలిలో లేదు, గౌల్దొడ్డి తెలుసు కదా, ఐసిఐసి బ్యాంక్ అని ఉంటుంది కదా, ఐసిఐసి బ్యాంక్ పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాని పక్కన ఇది గౌల్దొడ్డి అనమాట. గౌల్దొడ్డి పక్కన ఉంటుంది అనమాట ఇది. సో ఎల్బీ నగర్లో అంటే ఎల్బీ నగర్ జీవీకే మాల్ పక్కన ఒక స్టోర్ ఉంది. కొత్తపేట ఏమో టెలికాం నగర్లో ఒకటి ఉందన్నమాట. అలాగే నల్లకుంట వెజిటేబుల్ మార్కెట్లో నల్లకుంట వెజిటేబుల్ మార్కెట్ పక్కన ఉంటుంది. మళ్ళీ మణికొండ ఉంది, సుచిత్ర ఉంది. ఓకే, సుచిత్ర ఉంది, చంద్రాయనగుట్ట. సో ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఇంకా మెయిన్ లొకేషన్ అయితే తమ్లైన్ మీద కూడా ఇచ్చాను. ఇందులో మీకు ఏ లొకేషన్ కావాలనుకుంటే ఆ లొకేషన్ మీరు తీసుకోవచ్చు. సో నేను లింక్ ఇస్తాను, లింక్లో అప్లై చేసుకోండి. 100% మీకు కాల్ వస్తుంది. ఇమ్మీడియట్లీ జాయినింగ్ వాళ్ళు అప్లై చేసుకోండి. అది బాయ్స్ అయినా సరే, లేడీస్ అయినా పర్లేదు. సో ఫ్రెషర్స్ అయితే వీళ్ళకి మంచి లైఫ్ ఉంటుందని నా ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా అప్లై చేసుకోండి. బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసినా ఫ్రెషర్ చేసినా సేమ్ శాలరీ ఉంటుంది. సో ఇందులో ఎక్కువ ఏమంటారు, ఎక్స్పీరియన్స్ పర్సన్ చేస్తే శాలరీ ఎక్కువ వస్తుంది అనుకుంటారు కానీ సో అదంటే ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో ఎక్స్పీరియన్స్ ఎనీ. ఓకే, కంపెనీ అమెజాన్, ఎడ్యుకేషన్ SSC టు అబో ఎంత నన్ను ఉండాలి, ఏజ్ 18 to 35 కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఇక్కడ షిఫ్ట్ గురించి వచ్చేసుకుంటే శాలరీ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కావాలి. డే షిఫ్ట్ వచ్చేసి 14,000 ఇస్తారు ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది. నైట్ షిఫ్ట్ వచ్చేసి 17,000 ఉంటుంది ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది. ఇది ఫిక్స్ అమ్మా, ఇందులో నో కాంప్రమైజ్, నో తక్కువ నో ఎక్కువ. ఓకే, ఇది ఫిక్స్. వర్క్ అయితే 9 hours కంపల్సరీ చేయాలి. సో ఓకే, అదర్ బెనిఫిట్స్ అంటే మీకు అదేమంటారు, అదర్ బెనిఫిట్స్ అంటే ఇన్సెంటివ్ ఉండొచ్చు, లేకుంటే లేదు. సో ఇవి మాత్రం ఫిక్స్ శాలరీ. ఇంకా గచ్చిబౌలి విషయానికి వస్తే గచ్చిబౌలికి కొంచెం స్పెషల్ శాలరీస్ ఉన్నాయి. ఓకే, గచ్చిబౌలికి స్పెషల్ శాలరీస్ ఉన్నాయి. గచ్చిబౌలికి వచ్చేసి ఇక్కడ డే షిఫ్ట్ 14 అన్నాం కదా, ఇక్కడ డే షిఫ్ట్ 16 ఉంటుంది, నైట్ షిఫ్ట్ వచ్చేసి 18 ఉంటుంది. సో ఇక్కడ 17 ఉంటే ఇక్కడ 18 ఉంటుంది. సో మ్యాక్సిమం 19-20 వరకు వస్తుంది ఇక్కడ నైట్ షిఫ్ట్కు. సో వర్కింగ్ 9 hours డ్యూటీ. ఇక్కడ కూడా బెనిఫిట్స్ ఆల్ షిఫ్ట్కు బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది. సో మార్నింగ్ షిఫ్ట్, ఇక్కడ షిఫ్ట్ చూద్దాం. మార్నింగ్ 6 to
3 ఉంటుంది, 6 to ఉంటుంది, 6 to 3 ఉంటుంది, లేదా 9 to 6 ఉంటుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి 1 to 12 ఉంటుంది, లేదా 3 to 12 ఉంటుంది. నైట్ షిఫ్ట్ వచ్చేసి 10 to 7 ఉంటుంది, లేదా 11 to 9 ఉంటుంది. సో ఇవి ఫిక్స్గా అండి అనమాట. ఓన్లీ ఇమ్మీడియట్లీ జాయినింగ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. సో ఏదో టైంపాస్గా అప్లై చేసుకోకండి. ఐ విల్ కాల్ యూ, వాళ్ళు కంపల్సరీ కాల్ చేస్తారు. సో ఒకవేళ నిజంగానే వాళ్ళ వల్ల ఏదన్నా కాల్ చేయలేరు ఏంటంటే నేను చూసుకుంటాను. సో డాక్యుమెంట్స్ అయితే మినిమం డాక్యుమెంట్స్ అబ్బా, డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఫ్రెషర్స్ కదా, పాన్ కార్డు ఉండదు అనుకో. ఆధార్ కార్డ్ అయితే 100% ఉండాలి. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ కంపల్సరీ లింక్ అయి ఉండాలి, ఇది ఒక్కటి చూసుకోండి. పాన్ కార్డు ఉన్నా లేకున్నా పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. బ్యాంక్ బుక్ కంపల్సరీ ఉండాలి, బ్యాంక్ కానీ చెక్ కానీ ఉండాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. సో అది జిరాక్స్ అయినా పర్లేదు, మాత్రం 100% ఉండాలి. ఇవి మాత్రం 100% ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ బుక్, ఎస్ఎస్సి ఉండాలి. సో ఇవి మాత్రం ఉండేటట్టు చూసుకోండి. ది డాక్యుమెంట్ మస్ట్ డైరెక్ట్ సెలెక్ట్, ఈ డాక్యుమెంట్స్ చూసి చాలు డైరెక్ట్ సెలెక్ట్ అయినట్టే వాళ్ళు. మోర్ రిటైల్ హెచ్ఆర్ మేనేజర్ 100% కాల్ యూ, ప్లీజ్ యువర్ అప్లై జాబ్, షేర్ దిస్ పోస్ట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్స్ ప్లీజ్ అండ్ రిక్వెస్టింగ్. సో ఓకే, సో ఇదమ్మా జాబ్. ఈ జాబ్ వచ్చేసి చెప్తున్నా కదా, ఇందులో ఏముండదు, పికింగ్ ప్యాకింగ్ మాత్రమే ఉంటుంది. సో జాబ్ జేడీ గురించి మీకు ఒక వీడియో కూడా పెడతాను నేను లింకులో, అలాగే అప్లై లింక్ కూడా పెడతాను నేను. సో అప్లై చేసుకోండి, లింక్ చేసుకోండి. ఇది అమెజాన్. ఇంకో ఇందులో బెస్ట్ వచ్చేసి ఎవ్రీ మంత్ 31st శాలరీ పడుతుంది, మంత్ ఎండ్ లోపు శాలరీ పడుతుంది, ఇది మాత్రం ఫిక్స్. ఓకే ఓకే, మంత్లో 31st ఉంటే 31st, సారీ, మంత్లో 31st ఉంటే 31st, ఏ మంత్ ఉంటే ఆ మంత్కి ఎండ్లో శాలరీ పడుతుంది. ఓకే.